కావున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి. అలాగనే మరేదాసు ఇంకొక 15-20 నిమిషాలు వాక్యం పొడిగిస్తే సరిపోయి ఉండేది. మంచిగా చెప్పారు, చక్కగా దేవుని వాక్యాన్ని వివరించారు. సరే, కొద్ది నిమిషాలు ఈ చదివిన భాగంలో నుండి మనము ధ్యానం చేద్దాం. చాలా ఆసక్తిగా వింటూ ఉన్నారు, చాలా మంచిగా. ఎవరో అక్కడక్కడ కళ్ళు మూతలు పడతా ఉన్నాయి, అక్కడక్కడ గమనించండి. అందరూ చాలా మెలకువతో ఆసక్తిగా వాక్యాన్ని వింటూ ఉన్నారు. మనమెంత ఆసక్తిగా దేవుని వాక్యము వినాలని ఆశ కలిగి ఉంటామో, దేవుడు మనతో చక్కగా మాట్లాడతాడు. మనలో ఆశ లేదనుకోండి, వాక్యము మనకు అందదు. మనం ఎంత ప్రార్థనాపూర్వకంగా ఆశతో వాక్యం వినటానికి ఇక్కడ ఉంటామో, అంతగా దేవుడు నిలబడిన తన సేవకునితో దేవుడు వాక్యాన్ని మాట్లాడిస్తాడు. ఇక్కడ పేతురు గారిని గురించి వ్రాయబడి ఉంది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి 8వ వచనం, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పెను అనే మాట మనము గమనించాలి. 8వ వచనంలో పేతురు అది చూచి, పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు అది చూచి అనే మాట, ఏం చూచాడు ఆయన? పేతురు అది చూచి అన్నాడు. ఏం చూచాడు ఆయన అని మనము చూస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి మనము చదవగలిగితే అక్కడ వ్రాయబడి ఉంది. ఏమి చూచాడు అంటే విస్తారమైన చేపలను ఆయన చూచాడు. విస్తారమైన చేపలు ఆయన చూచాడు. గతంలో గమనించండి, ఆ సముద్రం తిబేరియా అనేటువంటి ఆ గలిలయ సముద్రం పేతురుకు బాగా తెలుసు. సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతావో కూడా అతనికి బాగా తెలుసు. ఏ సమయంలో వల వేస్తే చేపలు దొరుకుతావో బాగా తెలుసు. కానీ ఆ రాత్రి వేళ ఆయన చేపలను పట్టలేకపోయాడు. ఒక్క చేప కూడా వలలో పడలేదు. అతడు నిరుత్సాహంతో ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు, చాలా వేదన చెందుతూ ఉన్నాడు. ఆయనే కాదు, నీవు నేను మనమందరము కూడా మన జీవనోపాధి కొరకు మనము చేస్తున్నటువంటి పనిలో, అది వ్యాపారమైనా గమనించండి, వ్యవసాయమైనా కూలి పని అయినా ఏ పనైనా మనము చేసేటువంటి పనిలో తగినటువంటి ఫలం మనకు అందలేదనుకోండి, మనకేం కలుగుతుందంట? బాధ కలుగుతుంది. గమనించండి, భూమి అంతా సాగు చేసి భూమి మీద ఆ చెట్లన్నిటిని, అంటే ముళ్ళ చెట్లన్నీ
తొలగించి రాళ్ళు వేరి దున్ని విత్తనాలు తెచ్చి ఆ భూమిలో నాటితే నాటి ఇంచుమించు 6 మాసములు ఆ యజమాని ఎదురు చూచాడు. అది మొలకెత్తలేదు, పంట రాలేదు, కాపు కాయలేదు. అతడు పెట్టిన డబ్బు, అతడు పడిన ప్రయాస, అతడు కనిపెట్టిన దానికి ప్రతిఫలంగా ఆ పంట రాలేదనుకోండి, అతడు పకపక నవ్వుతాడా, ఏడుస్తాడా? ఏం చేస్తాడమ్మా? చాలా బాధపడతాడు, చాలా వేదన పడతాడు. స్త్రీలు చాలామంది కూడా ఆయా మధ్యకాలాల్లో సీరియల్ వ్యాపారాలు చేశారు. సీరియల్, మొక్కల సీరియలు, మంచి సీరియలు అని తెచ్చి వ్యాపారం చేశారు. లాభం వచ్చిందనుకోండి 4 సార్లు లెక్క పెడతా ఉంటారు. 400 వచ్చాయి. భర్తకు చెప్తారు, అయ్యా చూడు నేను వ్యాపారం చేస్తే 1000 రూపాయలు వచ్చాయి అని ఎంతో సంతోషంగా చెప్తారు. 1000 రూపాయలు లాస్ వచ్చాయనుకోండి, ఏందమ్మా సీరియల్ తెచ్చాను కదా, మరి ఎంత కమ్మావు, ఎంత లాభం వచ్చిందంటే ఏమని చెప్తారు? మాట రాదు, బాధ, వేదన. కారణం ఏంటంటే చేసిన పనిలో పనికి తగినటువంటి ఫలం మన చేతికి రాలేదు, కష్టార్జితానికి తగిన ప్రతిఫలం మనకు దక్కలేదు, అందుకే బాధ. ఇక్కడ కూడా పేతురు రాత్రంతా కూడా చేపలు పట్టినప్పటికీ ఒక చేప కూడా దొరకలేదు. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆయన దోణిలో కూర్చొని ఆయన అన్నాడు, దోణెను లోతుకు నడిపించి వల వేయండి అన్నాడు. వల వేయమన్నాడు. ఆయన మాట చొప్పున వల వేస్తే ఏం పడినవి? విస్తారమైన చేపలు పడ్డవి. అంటే పేతురు గమనించండి, ఒట్టి చేతులతో ఉన్నాడు, ఏమీ చేపలు పడలేదని వేదన కలిగి ఉంటా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, చాలా వేదన చెందుతా ఉన్నాడు. కానీ దేవుని మాట విని ఆ వల వేయగా విస్తారమైన చేపలు పడ్డవి. అది చూచిన పేతురు విస్మయం పొందాడు, చాలా ఆశ్చర్యపడిపోతా ఉన్నాడు. అంటే ఎందుకో తెలుసా? నేను దేవుని మాట లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తమును గ్రహించకుండా నేను జ్ఞానిని అనుకున్నాను, నేను గొప్పవాడను అనుకున్నాను, చేపలు పట్టుటలో నైపుణ్యత కలిగినటువంటి వాడును అనుకున్నాను, ఈ సముద్రము నాకు బాగా తెలుసు అని నేను అనుకున్నాను, ఏ జామున చేపలు పట్టాలనో నాకు బాగా తెలుసు అనుకున్నాను. నా జ్ఞానం శూన్యం, నా నైపుణ్యత శూన్యం, నాకున్నటువంటి శక్తి శూన్యం, నాకున్నటువంటి బలం శూన్యం. కానీ యేసయ్య మాట ప్రకారంగా ఎప్పుడు వల వేశానో అప్పుడే విస్తారమైన చేపలు నేను పట్టాను. అంటే ఆయన ఈ సముద్రం మీద అధికారము కలిగినటువంటి వాడు, ఈ ప్రకృతి మీద అధికారము కలిగినటువంటి వాడు. ఈయన శక్తి సంపన్నుడు, ఈయన బలవంతుడు, ఈయన గొప్పవాడు. ఈయన మాటకు చేపలు లోబడ్డాయే, ఈయన మాట సెలవివ్వగా ఎక్కడో ఉన్నటువంటి చేపలన్నీ కూడా వలలోనికి వచ్చినవే అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. అది చూచాడు ఆయన. యేసులో ఉన్న గొప్పతనం, యేసులో ఉన్న బల ప్రభావం, యేసులో ఉన్నటువంటి శక్తి పేతురు గారు చూచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు పేతురు వలె మనము కూడా ఈ పని నాకు బాగా తెలుసయ్యా, ఈ వ్యాపారం నాకు బాగా తెలుసు, ఈ వ్యవసాయ పనులు నాకు బాగా తెలుసు, ఇదిగో ఈ చేసే పని నాకు బాగా తెలుసు, నేను ఎవరిని అడగవలసిన పని లేదు, దేవుని దగ్గర విచారము చేయవలసిన పని లేదు అన్నట్లుగా వారు స్వశక్తితో వారి జ్ఞానం మీద ఆధారపడి, వారి శక్తి మీద ఆధారపడి, వారి బలము మీద ఆధారపడి ఆ పనిని చేస్తారు. ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం పొందుకోలేకపోతారు. గమనించారా? యేసు ప్రభు యొక్క ఆయన నోట, ఆయనలో శక్తి, ఆయనలో బలం వర్ణించశక్యము కానటువంటిదండి. అందుకనే పేతురు ఆయన గొప్పతనము చూచాడు,
ఆయన మాట చొప్పున వల వేస్తే చేపల రాశిని ఆయన చూచాడు. ఈ ప్రకృతి మీద ఈయన అధికారం కలిగిన వాడు, బలము కలిగిన వాడు, శక్తి కలిగినటువంటి వాడు. ఈయన లేకుండగా నేను వల వేశాను, ఈయన మాట వినకుండగా నేను వల వేశాను. అందుకే నా జీవితంలో వేదన, చేపలు పట్టలేక పోయాను అని చెప్పి యేసు ప్రభులో ఉన్న ఆ శక్తిని, ఆ బలమును, ఆ జ్ఞానమును గ్రహించినటువంటి వాడై ఆయన అంటున్నాడు. ఆయన మోకాళ్ళ ఎదుట ఏమయ్యాడు? పేతురు సాగిలపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పతనాన్ని చూసి, ఆయన బలమైన దైవ ప్రభావమును చూచి ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మన అనుదిన జీవితంలో దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యములను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన శక్తితో కూడిన కార్యములు మన పట్ల చేస్తూ ఉన్నాడు. నిజంగా పేతురు వలె ఆయన పాదముల దగ్గర సాగిలపడే మనసు మనము కలిగి ఉండాల. ఆయన మోకాళ్ళ ఎదుట పేతురు ఏమయ్యాడట? సాగిలపడిపోయాడు. నిజంగా ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఆయన ఎదుట సాగిలపడే వారముగా మనం ఉండాలి. ఆయన చేసిన మేళ్ళు వివరించే వారముగా ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యములను ఘనపరిచే వారముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఆయన అంటున్నాడు, ఈ పాపాత్ముని విడిచి పొమ్మంటావు అన్నాడు. నన్ను విడిచిపోమ్ము అని చెప్పి ఆయన చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమైన వారలారా, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నేను పాపాత్ముడను, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడవు అని గ్రహించేటువంటి మనసు మనము కలిగి ఉండాలి. పేతురు ఆయన గొప్పతనము చూడటమే కాదు, ఆయనలో ఉన్న ఆ ప్రభావమును కనుగొనటమే కాదు, తన స్థితిని కూడా అతడు గుర్తించాడు. నేను పాపిని ప్రభువా, నన్ను విడిచిపొమ్ము అని బ్రతిమలాడుతా ఉన్నాడు. గమనించండి, దేవుని అద్భుతమైన కార్యములు, దేవుని గొప్ప ప్రభావములు, దేవుని అమితమైన శక్తిని చూచిన మన బలహీనతలు ఏమిటో మనం గుర్తించాలి. పేతురులో ఉన్న ఆ బలహీనతను ఆయన గుర్తించాడు. తనలో ఉన్నటువంటి గమనించండి, దేవుని పట్ల ఉన్న అశ్రద్ధతో కూడిన కార్యమేమిటో అతడు గుర్తించాడు. తన జీవితం ఏమై ఉన్నదో అతడు గుర్తించాడు. ఈ పాపిని, నేను పాపిని ప్రభువా, నన్ను విడిచిపెట్టి పొమ్ము అని అన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మరొక వ్యక్తి అంటాడు, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని అంటా ఉన్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు ఇప్పుడు? వారి అర్థం ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, మానవులమైనటువంటి మనము అపవిత్రులము అని గమనించండి. వారు గుర్తించి పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని కేక వేసి ప్రభు దగ్గర బ్రతిములాడుతూ ఉన్నాడు. అదే రీతిగా 32వ అధ్యాయం ఆదికాండంలో ఒక వ్యక్తి యాకోబు దేవుని పాదములను పట్టుకొని ఆయన అంటా ఉన్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదములు నేను వదిలిపెట్టను అన్నాడు. గమనించండి, హబక్కు గ్రంథం అనుకుంటాను, ఆయన మగసిరి కలిగినటువంటి వాడై ఆ దేవుని పాదములను పట్టుకొని మగసిరి కలిగిన వాడై దేవునితో ఏం చేశాడట? పోరాడి గెలిచెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అయితే మానవులమైనటువంటి మనం పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి తప్పిదములు, మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు ఏమైతే ఉన్నవో వాటిని గుర్తించి వాటిని వదిలిపెట్టేటువంటి వారముగా ఉండాలి.
వాటిని విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండాలి. కనుక పేతురు అది చూచి ఆయన చెప్పిన మాట ప్రకారంగా శాపల రాశిని చూచాడు, ఆయన యొక్క శక్తిని చూచాడు, ఆయన యొక్క జ్ఞానాన్ని చూచాడు, ప్రకృతి మీద ఆయనకున్నటువంటి అధికారమును పేతురు చూచి, నేను పాపిని ప్రభువా, నేను అపవిత్రుడను అని దేవుని ఎదుట సాగిలపడి తన బలహీనతను ఒప్పుకుంటా ఉన్నాడు. అయితే గమనించండి, దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం నిజంగా దేవుని గొప్పతనాన్ని మనం చూస్తున్నామా? అమ్మా, దేవుని అద్భుతమైనటువంటి కార్యములను మనము చూస్తూ ఉన్నామా? దేవుని యొక్క అధికారం ఏమై ఉన్నదో మనము చూడగలుగుతూ ఉన్నామా? ఒక చోట ప్రార్థన జరుగుతూ ఉంది, ఒక కుటుంబ ప్రార్థన. వేరే చోట సేవకులందరూ అక్కడికి వెళ్ళాము, ప్రార్థన జరుగుతూ ఉంది. వాక్యము సేవకులు బాగా వాక్యము చెప్తా ఉన్నారు, బాగా అయినా మంచిగా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి చెప్తా ఉంటే విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా భయముతో దేవుని మాటలు వింటా ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి ఒక యవనస్తుని పలకరించి ఇలాగ పెద్దగా మాట్లాడుతున్నాడు. ఏమబ్బాయ్, అరే బావమర్ది, నీ టక్కు ఎంత బాగుంది, నీ డ్రెస్ ఎంత బాగుంది, నీ బెల్ట్ ఎక్కడ కొన్నావు, చాలా చక్కగా ఉంది, నీ డ్రెస్ భలే ఉంది, టక్కు నీకు బాగా కుదిరింది అని అంటా ఉన్నాడు. పాస్టర్ గారు విని విని, అయ్యా అయ్యా, నీ టక్కు తర్వాత సంగతి, నీ డ్రెస్సు తర్వాత సంగతి, ముందు యేసు మాటల మందు మనసుంచి యేసు చెప్పే సంగతుల వైపు నీ మనసు నిలిపయ్యా అన్నాడు. గమనించారా? అంటే దేవుని మందిరానికి వచ్చింది ఎవరిని చూడటానికి? ఆయన ప్రభావమును చూడటానికి, పరిశుద్ధుడైన ఆ దేవునిని కనుగొనడానికి, ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి, ఆయన అధికారమును మనము చూడటానికి, అనుభవించడానికి దేవుని మందిరానికి వచ్చాం. అంతేకాని డ్రెస్సులు చూడటానికని, గమనించండి, వస్తువులు చూడటానికని కానీ, అది చూడటానికి అది మనం వచ్చేది. చాలామంది కూడా మందిరంలో చెప్పబడిన దేవుని సంగతులు ప్రక్కన పెట్టి ఏం ముచ్చట చెప్పుకుంటారు. ఈ వస్తువు ఎక్కడ కొన్నావు, ఈ శవలు ఎక్కడ కొన్నావు, ఈ గడియారం ఎక్కడ కొన్నావు, ఈ సెల్ ఎక్కడ కొన్నావు, ఈ వస్త్రం ఎక్కడ కొన్నావు, ఎంత బాగుంది అని ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. సహోదరులారా గమనించండి, దేవుని మందిరానికి వచ్చింది ఇవి చూడటానికి కాదు, ఈ వస్తువులను చూడటానికి కాదు, మన డ్రెస్సును చూపించడానికి కాదు, దేవుని మహత్తరమైన ఆయన శక్తిని కనుగొనడానికి, ఆయనలో ఉన్న అద్భుతమైన కార్యములను కనుగొనడానికి మన మందిరానికి వస్తూ ఉన్నాం. దేవునిని ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నాం. తర్వాత పాస్టర్ గారు ఆయనని పిలిచి చాలా బాధపడి మందలించాడు. ప్రభు మాటలు వినకుండా, వినేవారిని వినకుండా నువ్వు చెప్పేటువంటి మాటలు నా దగ్గరికి వినపడుతున్నాయ్యా, అలా ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తే దేవునిని చూడాలి, దేవుని ప్రభావం, దేవుని జ్ఞానం, దేవుని అధికారం, దేవుని పరిశుద్ధత మనము చూడాలి. కానీ బయట కనపడేటువంటి ఇవన్నీ ఏమున్నాయ్యా? ఈ మట్టి శరీరాన్ని కప్పుకోవటానికి వేసుకునే డ్రెస్సులు, ఈ మట్టి శరీరానికి ధరించుకునే వస్తువులు, వీటిని చూడటము ద్వారా మనకు ప్రయోజనము లేదు. యేసుని చూడటము ద్వారా మనకు ప్రయోజనం ఉంటుంది అని పాస్టర్ గారు ఆయన బాగా మందలించారు. అయితే అతను చూచింది, పాస్టర్ గారు మందలిస్తూ ఉంటే మారు మాట్లాడలేదండి. ఆయన పెద్ద వయసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు క్షమించండి, ఇంకెప్పుడు నేను మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి దేవుని కార్యమునకు నేను ఆటంకంగా ఎన్నడూ మాట్లాడనని ఒప్పుకున్నాడు. గమనించారా? దైవ గ్రంథములో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఒక మాట వ్రాయబడింది, చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి యెషయా పరలోకమందు దేవాతి దేవుడు
సింహాసనమందు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని అన్నాడు. దేవునిని చూస్తా ఉన్నాడు ఈ భక్తుడు. అమ్మా, ఆయన మందిరానికి వెళ్ళి పరమందు పరలోకములో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడయ్యున్న ఆ దేవునిని ఆయన చూస్తా ఉన్నాడు. సింహాసనమును ఆయన చూస్తా ఉన్నాడు. కోట్ల కొలది దూతలను ఆయన చూస్తా ఉన్నాడు. పరమందు జరుగుతున్న ఆరాధనను ఆయన చూస్తా ఉన్నాడు అండి. ఎంత భాగ్యమండి! ఈ భూమి మీద ఒక అల్పుడు, అవిధేయుడు, అపవిత్రుడు అయిన మానవుడు దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవుని యొక్క ఆ మహిమాన్వితమైన ఆ మహిమ స్వరూపమును చూడగలిగినటువంటి ధన్యత ఈ భక్తుడు పొందుకున్నాడండి. గమనించారా? సింహాసనము చూస్తా ఉన్నాడు, ఆరాధన చూస్తా ఉన్నాడు, కోట్ల కొలది దూతలు ఆయనను ఘనపరచుట భక్తుడు చూస్తా ఉన్నాడు. కొందరు అంటారు, నేను దేవుని చూచాను, దర్శనములో చూచాను, కలలో చూచాను, దేవుడు నాతో మాట్లాడాడు, పరమందు ఆసీనుడైయుట నేను చూచాను అని చెప్తారు. మంచిదే, మంచిదే. చూసినట్లుగా బ్రతకలేం, ఆ దర్శనమును చూచినట్లుగా జీవించలేం. గమనించండి, ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనమందు పరిశుద్ధుడైన దేవునిని చూచే భాగ్యం మనం పొందుకొని ఉన్నాం. మంచిదే, కానీ అలా జీవించలేం. లోకంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, అన్ని అక్రమాలు, అన్ని లేనిపోని గమనించండి, కలహాలతో కూడిన మాటలు, రకరకాలైనటువంటి అబద్ధ సాక్ష్యాలు, అబద్ధముతో కూడిన మాటలు మాట్లాడుతూ కూడా ఏమంటారు? నేను దేవుని చూచిన, సింహాసనములో ప్రభువుని చూచిన, నేను ఆయన మహిమను చూచిన. మంచిదే. చూచిన దానికి తగినట్లుగా, వినిన దానికి తగినట్లుగా, కనుగొనిన దానికి తగినట్లుగా మనం లోకములో జీవిస్తే అప్పుడే దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. నేను చూచానని, నేను జీవిస్తున్నానని, నేను పరిశుద్ధున్నని ఆ పరిశుద్ధత కాపాడుకొనకుండా, ఆ పరిశుద్ధమైన జీవితమును భద్రపరచుకోకుండా మరలా లోకంలోనికి వెళ్ళి యథావిధిగా తదావిధంగా, గమనించండి, మన కార్యక్రమాలు మరలా యథావిధిగా మనము చూస్తూ ఉన్నామనుకోండి, నేను చూచాను, నేను విన్నాను, నేను కనుగొన్నాను అనేటువంటివన్నీ కూడా ఏమై ఉన్నాయంట? అబద్ధము. దేవునికి స్తోత్రం. అందుకని మనము దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు అలాగునే మనం బ్రతికితే చూచిన దానికి ప్రతిఫలం మనం అందుకోవటానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యేషయా పరమందు దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైట నేను చూచాను, దూతలను చూచాను, ఆయనను ఆరాధించేటువంటి ఆరాధన నేను చూచాను. అటు తర్వాత తన్ను కూడా చూసుకున్నాడు. ఆయన దేవునిని చూడటమే కాదు, తన వైపుకు కూడా అతడు చూసుకున్నాడు. అప్పుడు తనకేం అర్థమైందంటే అతడు అపవిత్రుడు అనే సంగతి అర్థమైంది. దేవునికి స్తోత్రం. అమ్మా, దేవునిని చూస్తున్నామా? ఆయన ఏమై ఉన్నాడు అంటే పాపము లేని పరిశుద్ధ దేవుడు, ఆయన పవిత్రుడు. ఏ పాపం ఆయన లేదు. ఆయన ఎదుటకు వచ్చినటువంటి మనం, ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనం, ఆయనను చూస్తున్నటువంటి మనం, ఆయనను గణపరుస్తున్నటువంటి మనం మన వైపు కూడా చూసుకోవాలా. మన జీవితం ఎలాగుంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకు ఎలాగ ఉంది, మన జీవిత విధి విధానం ఎలాగ ఉన్నది అనేది మన వైపు కూడా చూసుకుంటే మన ఆత్మీయ జీవితం ఎంతగా ఉందో, ఎలాగ ఉందో మనకు అర్థమవుతా ఉంది. యేషయా వెంటనే దేవుని వైపుకు చూచి తన వైపుకు చూచుకొని ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను ప్రభువా, నా అపవిత్రమైన జీవితమును తొలగించు, నా అపవిత్రమైన బ్రతుకు నుండి విడిపించు, నా అపవిత్రమైన క్రియల నుండి తప్పించి ప్రభువా నన్ను పరిశుద్ధునిగా చేయని అడుగుతా ఉన్నాడు. అమ్మాయ్యా, చెప్పేటువంటి సేవకులైనా వినుచున్నటువంటి మనమైనా దేవుని పరిశుద్ధత పొందుకొని మనం బ్రతుకుతా ఉన్నామా? గమనించండి, ఆదికాండం 39వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనం చూస్తాం.
ఫరో రాజ సంరక్షక సేనాధిపతి అయిన భార్య ఆమె రాజభవనములో అటు ఇటు చూస్తూ ఉందట. యోసేపు ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆమె మాత్రమే ఉంది. ఆ సమయంలో ఆమె ఏం చేస్తూ ఉందంట? అటు ఇటు చూస్తూ ఉందట. ఎందుకనమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటు ఇటు ఎందుకు చూస్తూ ఉంది అంటే, పాపము చేయటానికి అనుకూలమైన సమయం. ఎవరైనా కంటపడతారేమో, ఎవరైనా ఇంట్లోనికి వస్తారేమో, ఎవరైనా ఇక్కడ కనపడతారేమోనని అటు ఇటు చూస్తూ ఉందట. పాపము చేయటానికి ఇష్టపడే ప్రతి వ్యక్తి కూడా ముందు చూపుగా ధైర్యంగా వెళ్ళరు. ఏం చేస్తారంట? భయముతో అటు ఇటు చూస్తారు. ఎందుకు అంటే దొంగ పని చేయటానికి, దొంగ కార్యము చేయటానికి, దేవునికి ఇష్టము కాని కార్యము చేయడానికి ఆమె అటు ఇటు చూస్తూ ఉంది. అయితే యోసేపు మాత్రం ఎటు చూశాడో తెలుసా? యోసేపు ఎటు చూశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనున్న దేవుని వైపు చూశాడు ఆయన. పాపము చేసేవారి కళ్ళు ఆ పాపము కనపడకుండా చేస్తుందట. పాపము చేయాలనుకునే వారి కళ్ళను పాపం ఏం చేస్తుందంట? కనపడకుండా చేసి వారు అనుకుంటారట, అటు ఇటు చూస్తారు. ఒక దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాడు? ఇంటి దగ్గరికి వెళ్ళి అటు ఇటు ప్రక్కగా చూస్తాడు. ఎవరు లేరనుకుంటే ఆ లోనకి వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా ఒక దొంగ, ఒక ఉద్యోగస్తుడు బ్యాంకులో డబ్బులు జీతం తీసుకొని పోతా ఉంటే దొంగ చూశాడట. దొంగ చూసి అతను వెళ్తా ఉంటే చక్కగా నీ వెంట అనుసరించాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి ఏం చేశాడు? ఈ డబ్బులు బ్యాగు ఆ బీరువాలో పెట్టి అతడు పడుకున్నాడు. ఈ లోపు అతడు కాళ్ళు బోళ్ళు గడుక్కొని పోతాడు కదా. ఈ దొంగ ఎంబడించాడు కాబట్టి వెంటనే లోనకి వెళ్ళి ఆయన పడుకునే పరుపు కింద పడుకున్నాడు. పడుకునేసరికి ఆ ఉద్యోగస్తుడు వెంటనే నిద్రపోలే. ఆయన అవి రాసుకుంటూ అవి అన్ని ఫైళ్ళు చూసుకుంటూ ఇంచుమించు 11-12 గంటల వరకు మేలుకొని ఉన్నాడట. ఈ పరుపు కింద ఉన్నటువంటి ఈ దొంగ ఆయన ఎప్పుడు పడుకుంటాడని చూసి అట్లనే నిద్రపోయాడు. ఆయన దొంగోడు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఇక వానికి ఎప్పుడు మెలకు వచ్చిందంటే, కోడి కూర్చుని తెల్లవారుజామున మెలకు వచ్చింది. ఈ లోపు ఇతనికి లేచి చూసేసరికి యజమానికి గుర్రక వినపడుతుందంట. గుర్రు అని గురక పెడుతున్నా. ఏంద్ర గురక పెడుతున్నా? ఇటు కిందికి చూసేసరికి దొంగోడు అని చెప్పి వెంటనే వెళ్ళి తడుపు గడియలో పెట్టి పోలీసు వారికి ఫోన్ చేస్తే ఆ పోలీసు వారు వచ్చి నిద్రపోయే దొంగను పట్టుకొని జైలుకు తీసుకెళ్ళారు. గమనించారా? అంటే ఈ దొంగ అటు ఇటు చూచి పాపం మోసం చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ తన పాపము తన్ను పట్టించింది. అట్లనే గమనించండి, పాపము చేయాలని అనుకునేటువంటి వాని కన్నులకు పాపం ఏం చేస్తూ ఉంది? గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎవరు లేరు, ఎవరు కనపరచదు, నువ్వు వెళ్ళు చేయి అన్నట్లుగా సాతాను మనల్ని ప్రేరేపిస్తుందట. అయితే యోసేపు అక్కడ ఆమె ఉన్నా, ఈయన ఒక్కడే ఉన్నా, ఆయన అనుకున్నాడు ఆమె వైపు చూడలేదు, కానీ ఆయన ఎవరి వైపు చూచాడు? పైనున్న దేవుని వైపు చూచాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాతానుడు పాపము చేయటానికి మన మనసును ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, పాపములోనికి మనం నడిపించడానికి అతడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచించవలసింది ఒక్కటే, అక్కడ ఎవరు లేకపోయినా పైన దేవుడుండి మనల్ని చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడతారు, చూస్తున్నాడమ్మా ఏంటట? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా ప్రభు, లెక్క అడుగుతాడమ్మా.
అంటే మనము చేసే పనులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. వాటికి తగిన లెక్క అడుగుతాడట. లెక్కకు తగిన జీతం కూడా ఇస్తాడు. మంచి పనులు చేసామనుకోండి, గమనించండి, మనం చక్కగా ప్రభువుని చూస్తూ, ప్రభువునే కనుగొని, ఆయన వాక్యమును చూస్తూ, ఆయననే కనుగొని మనము బ్రతికితే మన జీవిత క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్లనే దైవ గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరు మోషే. ఆ మాట చదువుదాం చూడండి. 11వ వచనం, నిర్గమాకాండం 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి పాలెములను చూచెను. అప్పుడతడు వారి జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా కనులే చున్నాను, నేను నీ తాటు కనులే చున్నాను. కరుణించవా కాపాడవా, నీ తాటు కనులే చున్నాను, నేను నీ తాటు కనులే చున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మోషే ఒక కార్యం చేశాడు. ఆయన ఐగుప్తులో రాజకుమారుడిగా ఆయన పెరుగుతూ ఆయన తన జనులను చూడటానికి పాలానికి పోయాడట. పాలానికి పోతే ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు, అంటే ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు, ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారట. కొట్టుకుంటా ఉంటే మోషే చూసి తట్టుకోలేక ఆ ఐగుప్తీని అటు ఇటు చూచి ఏం చేశాడు? కొట్టి చంపి అతన్ని ఎక్కడ పాతి పెట్టాడట? ఇసుకలో గుంత తీసి దాంట్లో పాతి పెట్టాడట. గమనించారా? మోషే అటు ఇటు చూసి ఎవరు చూడలేదని ఒక వ్యక్తిని, ఐగుప్తుని చంపి పాతి పెట్టాడు. ఆయన అటు ఇటు చూచాడు, కానీ పైకి మాత్రం మోషే చూడలే. పైన ఎవరున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి ఆ పనికి గమనించండి, తను చేసి ఒక వ్యక్తిని చంపిన దానికి ప్రతిఫలంగా అతను ఏం చేశాడు? తన కోపము, తన ఆవేశం, తనలో ఉన్నటువంటి అమితమైనటువంటి ఆ కోపము తొలగిపోవటానికి 40 సంవత్సరాలు గొర్రెలను కాయించాడు తన మేనమామయ్య. దేవునికి స్తోత్రం. అతడు మిద్యాను దేశానికి పారిపోయి 40 సంవత్సరాలు ఓరేబు కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాశాడు మోషే. అంటే మోషే హత్య చేయటానికి అటు ఇటు చూచాడు, కానీ పైన దేవుడున్నాడనే సంగతి ఆయన చూడలేకపోయాడు. దేవుడు చూస్తున్నాడనే సంగతి ఆయన గ్రహించలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఆ నిజంగా ఈ లోకములు ఏ మనుషులు చూడకపోవచ్చు, ఏ మనుషులు మన దగ్గర సమీపంగా ఉండికపోవచ్చు, మనము చేసే కార్యం ఎవరు మనుషులు చూడకపోవచ్చు, కానీ మనము చేసే ప్రతి పనిని ఎవరు చూస్తున్నారట? దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఒంటరిగా ఉన్నప్పటికీ
మనము పవిత్రంగానే జీవించాలా. మనం లోకములో జీవిస్తున్నప్పటికీ పవిత్రంగా జీవించాలా. ఆదివారం మాత్రమే కాదు, మిగతా 6 రోజులు కూడా పవిత్రమైన జీవితముని మనము జీవించాలి. ఏ రోజు కూడా మనము తప్పిపోకూడదు. ఏ రోజు కూడా అపవిత్రతలోనికి వెళ్ళిపోకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు త్యాగము చేసి ఆ శిలువలో కార్చిన రక్తధారల చేత మన అపవిత్రమైన జీవితమును కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులనుగా చేసిన ఆ ప్రియ ప్రభునే మనము చూస్తూ మనకివ్వబడిన ఆ పరిశుద్ధతను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. యేషోబు దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆ పరిశుద్ధతను పాడు చేయటానికి పాపము పొంచుకొని ఉంది. పాపం పరుగులు తీసింది. పాపము తను వెంటబడింది పాపం. కానీ దేవుని వైపు చూచిన యేషోబు పాపము నుండి పారిపోయి తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం ఎంత చక్కగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నామో, ఆదివారం ఎంతగా ఆసక్తి కలిగి దేవుని మాటల్లో నీలమైపోతున్నామో, మిగతా 6 రోజులు కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన అవసరత ఉంది. 6 రోజులు అలాగూ దినమెంబడి దినం మన జీవిత కాలం అంతా కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారముగా మనము జీవించాలి. దేవుని అంగీకరించిన తర్వాత, దేవుడు మన ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించిన తర్వాత ఎన్నెన్నో బలహీనతలు మనకు ఎదురవుతాయి. ఎన్నెన్నో అపవిత్రమైన కార్యములు సాతానుడు మన ముందుకు తీసుకొని వస్తాడు, అవకాశములను కలిగిస్తాడు. కానీ మనం గుర్తించవలసింది, అక్కడ ఇద్దరము కాదు, అక్కడ ఒక్కరము కాదు, పైనున్న దేవుడు మనం చూస్తున్నాడనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. అప్పుడే పరిశుద్ధతను మనం కాపాడుకునే వారం అవుతాం. ఆ పరిశుద్ధతను మనం నిత్యము ధరించుకొని ఆ పరిశుద్ధుడైన దేవునిని ఎమ్మడించేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. అందుకని గమనించండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, నా కన్నులను నా దేవునితో నేనేం చేసుకున్నాను, నిబంధన చేసుకుంటిని అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఎందుకంటే నా కన్నులతో ఏ కన్యను కూడా అపవిత్రమైన ధోరణితో నేను చూడను, అపవిత్రమైన మనసు కలిగి నేను చూడను, అపవిత్రమైన చెడ్డ తలంపులు కలిగి నేను ఏ కన్యకను చూడను. దేవునికి స్తోత్రం. యోబు భక్తుడు గమనించండి, తన కన్నులతో నిబంధన చేసుకుంటా ఉన్నాడు. నేను ఏ కన్యను కూడా అపవిత్రమైన ఆలోచనతో, చెడ్డ తలంపులతో, దుర్మార్గపు ఆలోచనలతో ఏ స్త్రీని కూడా నేను చూడను. నా కన్నులతో నేను నా దేవునికి నిబంధన చేసుకున్నాను. అమ్మయ్య గమనించండి, కన్ను మంచిదైతే మనసు కూడా మంచిదవుతుందండి. కన్ను మంచిగా ఉంటే మనసు కూడా బాగుంటుంది. కన్ను శుభ్రంగా ఉంటే మన హృదయము, మన మనసు కూడా శుభ్రంగా తేటగా ఉంటా ఉంది. ఒక భక్తుడు పాట రాశాడు, పాపం నోవాహు రాశాడు. నా నోవాహు పాడేవాడు ఈ పాట. నేను కూడా చాలాసార్లు విన్నాను ఆ పాట. ఆ పాట నోవాహు చనిపోయాడు ఆయన పాడాడు ఆ పాట. సర్వేంద్రియ నామం సర్వం నయనం ప్రధానం, సర్వేంద్రియ నయం. గమనించండి, సర్వేంద్ర అవయవాల్లో ప్రధానమైనదట కన్ను. ఈ కన్ను అదుపులో ఉంటే, ఈ కన్ను అదరకుండా ఉంటే, ఈ కన్ను చెడు తలంపుకు లేకుండా ఉంటే, ఈ కన్ను చెడ్డ ఆలోచనలతో చూడకుండా ఉంటే మన జీవితం అంతా బాగుంటుంది, మన మనసంతా బాగుంటుంది. గమనించారా? అందుకని అపవిత్రం ఈ కన్నులకు నిబంధన లేకుండా, గమనించారా, ఈ సెల్లు పాడు చేస్తుంది కన్నులను, మనసును పాడు చేస్తూ ఉంది. చూడకూడని అసభ్యకరమైనటువంటివి చూస్తూ ఉండారు. సాతానుడు గమనించండి ఎక్కువ చెడిపోవటానికి ఆస్కారం ఉంది సెల్లు ద్వారా. జాగ్రత్తగా గమనించండి. ఒక ఆమె నాకు ఈ వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడ చెప్పింది, మాచర్లామ పేరేం పేరు
వచ్చింది ఒక ఆమె చెప్పింది, సహోదరులారా ఈ సెల్లులో చాలా చెత్త ఉంది, చాలా భయంకరమైన బూతులు ఉన్నవి, ఆ ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో ఇంకేంటో నాకు తెలియదు పెద్దగా ఈ సెల్లు గురించి ఏంటంటే ఉంటవి, జాగ్రత్త, వాటిని ఓపెన్ చేయబాకండి, పాడైపోతారు. ఓపెన్ చేయబాకండి, పరిశుద్ధతను కోల్పోతారు. ఓపెన్ చేయబాకండి, మీ పవిత్రతను పాడు చేయే చెత్త చెదారం ఈ సెల్లులో ఉన్నవి అయితే అని చెప్తున్నారు. కానీ చిన్న పిల్లల మొదలుకొని చనిపోయే ముసలోడి వరకు ఈ సెల్లు వదిలిపెట్టడంలే ఆకర్షితులైపోయారండి సెల్లుకి. సమయం అనక అసమయం అనక గమనించండి, 1 గంట వరకు సెల్లులు చూసేవారు ఉన్నారు. రహస్యంగా దుప్పట్లు కప్పుకొని చూడకూడని చూసేవారు ఉన్నారు. జాగ్రత్త, కన్నులతో నిబంధన చేసుకోవాలా. ఈ కన్ను ఇక అపవిత్రమైనది ఏది నేను చూడను, అపవిత్రమైనది ఏది నేను చూడను అనేటువంటి ఒక నిబంధన దేవునితో మనం చేసుకోవాలా. 119వ కీర్తన 37వ వచనంలో భక్తుడు దావీదు అంటాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయు ప్రభు అన్నాడండి. అమ్మా, అపవిత్రమైనవి చూడకుండా, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి అన్నాడు. గమనించారా? ఈ భూ సంబంధమైన వాటినే మనము వెతుకుతూ వాటిని చూస్తూ దేవుడెంతో కష్టపడి, ఆయన నిందించబడి, ఆయన శ్రమపెట్టబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, ప్రాణత్యాగము చేసి రక్షించుకున్నది అందుకేనా? మనల్ని పవిత్రులుగా చేసుకున్నది అందుకేనా? ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికేనా? ఇష్టం వచ్చిన అపవిత్రమైనవి చూడటానికేనా మనల్ని రక్షించుకున్నది? అమ్మయ్యా, దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో ఇటు పరిశుద్ధమైన వాక్యం వింటున్నటువంటి మన కన్నులు దేనిని చూస్తున్నవి? మన కన్నులు దేనిని చూస్తూ మనం అపవిత్రపరచబడతా ఉన్నాం? గమనించండి, ప్రార్థన కూడా సమయం లేకుండా, అన్నము తినటానికి కూడా సమయం లేకుండా, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించటానికి కూడా సమయం లేకుండా అపవిత్రమైనవి, వ్యర్థమైనటువంటివి, చూడకూడనటువంటివి సెల్లుల ద్వారా, టీవీల ద్వారా, సినిమాలు, తర్వాత సీరియల్, రకరకాలైనటువంటివి మన ఆత్మీయ పరిశుద్ధ జీవితమును పాడు చేసి, పతనము చేసి, నరకములో నెట్టివేసే ఈ చెత్త చెదారం ప్రభువా నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమంటున్నాడండి. నిజంగా మన కన్నులు అపవిత్రమైన చూస్తున్నామా? మన హృదయ పరిశీలన, దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన మనం దేవుని వాక్యం పదే పదే తట్టి మనతో మాట్లాడుతున్నా ఈ మాటను మనము గమనించాలండి. నిజంగా అపవిత్రమైనది ఏదైనా నా కన్నులతో నేను చూస్తున్నా. ఒక్కసారి చూస్తే తప్పు లేదు. ఏది? బాటను వెళుతున్న మనిషిని తప్పదు, చూద్దాం ఎవరని. అంతేకాని పదేగా మరలా గురిపెట్టి ఒక చెడ్డ ఆలోచనతో చూడటమే తప్పు. దేవునికి స్తోత్రం. అందుకని నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏ కన్యకను నేను వ్యతిరేకమైన చెడ్డ ఆలోచనలతో నేను చూడనంటాడు. అందుకని అందరం ప్రియ సహోదరులం, ప్రియ సహోదరులం గమనించండి, మన చెల్లి, మన సహోదరి, మన అన్న అనేటువంటి భావన మనము కలిగి ఉండాలి. దేవుడు అందుకే నీ దేహము ద్వారా పాపం జరిగించబడకుండా ఒక పురుషునికి ఒక స్త్రీనిచ్చాడు, ఒక స్త్రీకి ఒక భర్తనిచ్చాడు. గమనించారా? అపవిత్రతలు కాకుండా, అపవిత్రతలకు నడిపించబడకుండా పరిశుద్ధుడైన దేవునిని కలిగే పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధ పరలోకములో ప్రవేశించాలనే ఒక సదుద్దేశం కలిగిన ఆ ప్రియ ప్రభువు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి కుటుంబాలను కట్టాడే. అందుకని అపవిత్రమైన వాటి మీద ఇంకా ఎందుకు ఆశ కలిగి ఉంటున్నాం? గమనించండి, ఈ లోకం ఆశల్లోనికి వెళ్ళిపోతున్నాం. అపవిత్రమైన చేయకూడనివి చేయటానికి ఇష్టపడతా ఉన్నాం. చూడకూడనివి కన్నులతో చూడటానికి, మనసంతా పాడు చేసుకోవటానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నాం? గమనించారా? ఆ మనసు ప్రేరేపించి మనసును తొందరపెట్టి పాపములోనికి నడిపించబడిన తర్వాత, ఆ పాప కోరిక తీర్చుకున్న తర్వాత అనుకుంటాడు, ఛీ నేను ఎందుకు వెళ్ళానా, ఎందుకు చేశానా, ఎందుకు చూచానా, ఎందుకు నడిచానా అని అనిపిస్తుంది. జరిగించబడిన తర్వాత, పాప కార్యములో పాల్గొనిన తర్వాత అనుకుంటే ప్రయోజనం
లేదు. యేషోబు వలె పాపము సమీపించినప్పుడే మనం దూరంగా పారిపోయి పవిత్రతను కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. అందుకని అన్నాడు, వ్యర్థమైన చూడకుండా నా కన్ను త్రిప్పివేయమయ్యా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, ఏ కన్యకను కూడా నేను అపవిత్రమైన మనసుతో నేను చూడను ప్రభువా అని భక్తుల నిబంధన. కనుక ఈ యెషయా భక్తుడు ఏమి చూశాడు అంటే, పరిశుద్ధమైన సింహాసనం, పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధమైన కోట్ల కొలది దూతను, పరిశుద్ధమైన ఆరాధన పరలోకములో చూచాడు. పరవశుడయ్యాడు. తన మనసు కదిలించబడింది. తన అపవిత్రమైన జీవితం ప్రభుకు అప్పచెప్పుకున్నాడు. అతడు కూడా పవిత్రపరచబడ్డాడు. పరిశుద్ధునిగా నాటు నుండి ఎప్పుడు కూడా అతడు పడిపోకుండా పరిశుద్ధతలోనే ఆయన నడిపించాడు. బైబిల్ గ్రంథం 66 గ్రంథాల యొక్క సముదాయం. బైబిల్ గ్రంథం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా 66 గ్రంథాలతో మిళితమై ఉన్నది, సముదాయమై ఉన్నది. అలాగునే ఒక చిన్న గ్రంథములాగా పాపి అయిన ఈ యెషయా పవిత్రుడిగా మార్చబడిన తర్వాత 66 అధ్యాయాలతో కూడిన యెషయా గ్రంథాన్ని ఆయన వ్రాశాడు. ప్రభు యొక్క జననం, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుత్థానం, ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన, ప్రభు యొక్క పరలోకం, ఆయన రాకడ సమస్తమును గురించి కూడా ఈ యొక్క భక్తుడు ఒక ప్రవక్తగా వ్రాశాడండి. దేవుడి పరిశుద్ధతను చూచిన వ్యక్తి, పరిశుద్ధుడైన దేవునిని కనుగొనిన వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్న తర్వాత ఎంత గొప్ప కార్యం ప్రభు ద్వారా అతడు చేశాడో గమనించారా? యెషయా గ్రంథం చాలా చదవండి, రోజుకు ఒక అధ్యాయం. చాలా శ్రేష్టమైన సంగతులు యెషయా గారు వ్రాశాడు. మారిన తర్వాత, దేవుని పరిశుద్ధతను పొందుకున్న తర్వాత, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత 66 అధ్యాయాలతో కూడిన యెషయా గ్రంథాన్ని యెషయా భక్తుడు ఆయన వ్రాశాడు. కనుక ఇక్కడ పేతురు ఏమి చూచాడు అంటే, ప్రభు యొక్క ఆ గొప్ప కార్యం, ఆయన జ్ఞానం, ఆయన సృష్టి మీద అధికారం ఆయన చూచి నేను పాపిని అని ప్రభు ఎదుట ఒప్పుకొని తన జీవితాన్ని ఆ దేవునికి సమర్పించాడు. ఇంకొక విషయం ఏంటంటే, చేపల రాశి అక్కడ పట్టి పోసారు, రాశిగా పోసారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా? ఎన్ని చేపలు అంటే, క్రింద మనం చదివే 8 నుండి మనం చదవగలిగితే చేపల రాశి అని వ్రాయబడి ఉంది. ఆ రాశిని చూసుకొని ఆ చేపలు తీసుకెళ్ళి అమ్ముకొని మేము హాయిగా ఉండొచ్చు, ఆనందంగా బ్రతకొచ్చు, మాకేమీ కొదవలేదు అని ముందుంచబడిన ఆస్తే అది గొప్ప ఆశీర్వాదమని ఇచ్చిన వాటిని చూచుకొని దేవుని మరిచిన వాడు కాదు పేతురు. ఏం చేశాడో తెలుసా? ఇంత గొప్ప దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడు అని చేపల రాశిని, పట్టుకున్న వాటి వలలను సమస్తమును విడిచిపెట్టి ఏం చేశాడంట? యేసుని వెంబడించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు చెప్తారు, ప్రభు మా గొప్ప కార్యం చేశాడయ్యా, ప్రభు మాలో నన్ను బాగు చేశాడయ్యా, ప్రభు నన్ను ఎన్నో అద్భుతాలు నా పట్ల చేశాడయ్యా, అబ్బా వర్ణించలేనయ్యా, ఎన్నో ఇక చెప్పలేనేను అంటారు. కానీ మాటల వరకే పరిమితమైపోతారు. ఆ మేలు చేసిన దేవునిని వెంబడించలేరండి. జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేరు, ఆయనని వెంబడించలేరు, ఆయనను గణపరచలేరు, ఆయనకు సాక్షులుగా జీవించలేరు. అద్భుతాలు జరిగిన తర్వాత, స్వస్థతలు పొందుకున్న తర్వాత, ఆయన వద్ద నుండి మేళ్ళు అనుభవించిన తర్వాత ఆయన సాక్షులుగా ఉండలేరు. చేపలు చూచిన ఆయన, రాశిగా కూర్చుకున్న ఆయన, అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ చేపలను చూచి, ప్రభు నీకు వందనాలయ్యా, చాలా థ్యాంక్స్ అయ్యా, అబ్బా గొప్ప కార్యం చేసావయ్యా అని ఆ మాట చెప్పి చేపలను మూట కట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, ఇలాంటి వాని పని ఆయన నేను వెంబడించాలి అని చెప్పి తన జీవితాన్నే ప్రభువుకు సమర్పించుకొని చేపల రాశిని వదిలిపెట్టి, చేపలన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరిని వెంబడించాడు? యేసుని వెంబడించాడు. అంటే తన జీవనమును వదిలిపెట్టి తనలను అన్ని విషయాల్లో
అన్ని సందర్భాల్లో, అన్ని సంవత్సరాల్లో పోషించదగిన జీవాధిపతిని ఆయన వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఆయన జీవనమును వదిలిపెట్టి జీవాధిపతి అయిన యేసు ప్రభుని వెంబడించాడు. ఇచ్చినటువంటి ఆస్తి ఆశీర్వాదం అనుకోకుండా ఆస్తిని వదిలిపెట్టి ఆత్మల సంపాదన కొరకు క్రీస్తుని వెంబడించాడు ఈ పేతురు గారు. ప్రేమైన వర్లారా, బాగా మనకు ఆస్తి ఇస్తే, బాగా మనకు ధనం ఇస్తే దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, ఎంత గొప్పవానిగా చేశావు, ఎంత ధనికునిగా చేశావు, ఎంత బలవంతునిగా చేశావు, నీకు వందనాలు 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 అయ్యా అంట. ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతానికి ఇష్టపడతామా? హృదయం ఇవ్వటానికి ఇష్టపడతామా? చేసిన మేలును బట్టి నా దేవుని కొరకు నేను బ్రతకాలా అని ఇష్టపడతామా? ఇష్టపడం. గమనించారు. అయితే ఈయన ఆ ఇచ్చినటువంటి వాటి వైపు చూడకుండా ఆయన వెంబడిస్తే ఇక సమస్తము నాకు లోటు లేదు, నా జీవాధిపతి ఆయనే అని చెప్పి యేసుని ఆయన వెంబడించి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, నిజంగా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి ఒక్కసారి ప్రభువానికి స్తోత్రం అని మానుకోవటం కాదు. నీ జీవితం ఆ కాలం వరకు కూడా, నీ బ్రతుకంతా కూడా ప్రభువుకు సమర్పించుకొని వెంబడిస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. దేవుడు మన ద్వారా మహిమ పొందటానికి ఆస్కారం ఉంది. దైవ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ కూడా వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరు ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా ఆయన కూడా తన కలిగి ఉన్న సమస్తమును విడిచి భక్తుడైనటువంటి ఏలియాను ప్రభు పని చేయటానికి ఆయన వెంబడిస్తాడు. అది చూచిన పేతురు యేసు ప్రభు యొక్క గొప్పతనం, యేసు ప్రభు యొక్క అధికారం, యేసు ప్రభు యొక్క జ్ఞానం, యేసులో ఉన్న గొప్ప ఉన్నతమైన స్థితిని చూచిన, శక్తిని చూచిన పేతురు యేసుని వెంబడించాడు. అలాగని యేషయా ఆ మహోన్నతుడైనటువంటి ఆ దేవుడు, ఆ పరమందు ఆయన పరిశుద్ధతను చూచిన యేషయా తన బ్రతుకును మార్చుకొని ప్రభు పని కొరకు ప్రభువుని ఆయన వెంబడించాడు. మరి నీ జీవితం, నా జీవితం, ప్రభు పరిశుద్ధుడిని చూచి రుచి చూచి తెలుసుకున్న మనం, పవిత్రులముగా మార్చబడిన మనం, మన జీవిత ఈ పరుగు పందెం, ఈ విశ్వాస యాత్ర ఎక్కడ ఆగకుండా, ఈ నడక ఆగిపోకుండా కడవరకు మనము కొనసాగే వారముగా ఉండాల, ఆయనని వెంబడించే వారముగా ఉండాల. అప్పుడు యేసు చెప్పాడు, నిన్ను మనుషులను ఆ చేపలను పట్టేవారిగా కాకుండా ఇప్పుడు ఏం చేస్తాను, మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడని. గొప్ప ఆధిక్యత, గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి పేతురు గారిని నడిపించాడు. అదే పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి, గమనించండి, పెంతుకొస్తున్నాడు వాక్యము ప్రకటించగా ఎంతమంది మారు మనసు పొందారు? ఇంచుమించు 3000 మంది వారి ఆత్మలు కదిలించబడ్డవి. వారి జీవితాల్లో ఉన్న బలహీనతలు ఏమిటో వారు గుర్తెరిగారు. వారు పరిశుద్ధులుగా ప్రభువుని అంగీకరించి ప్రభువులోనికి నడిపించబడ్డారు. వారి ఆత్మలు రక్షింపబడ్డవి. ఇంచుమించు 3000 మంది రక్షణలోనికి నడిపించబడ్డారట. గమనించారా? యేసులోనికి వస్తే, యేసుని వెంబడిస్తే, యేసుని దేవునిగా మనము కలిగి జీవించగలిగితే మన బ్రతుకులో అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప గొప్ప కార్యములు మన ద్వారా దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. కనుక దేవులో ఉన్న గొప్ప సంగతిని చూచిన పేతురు యేసుని వెంబడించాడు. అద్భుత కార్యములు, అద్భుతమైన పరిచర్యను చేశాడు. యేసుని చూచిన, దేవుని చూచిన యెషయా గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు. మనము కూడా యేసు సంగతులు చూడాలి, యేసు గొప్ప కార్యాలు చూడాలి, యేసులో ఉన్న సర్వాధికారం మనము చూడగలిగిన వారముగా, ఆయన అద్భుతాలు, ఆయన మహాప్రభావంతో కూడిన శక్తిని మనము చూడగలిగితే, ఆయనని మనం వెంబడించగలిగితే మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తాడు. కనుక ఆయన అద్భుతాలు చూచిన పేతురు ఆయనని వెంబడించాడు, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. పేతురు కడవరకు కూడా ప్రభుని వెంబడించాడు. లాస్ట్కి ప్రభు కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? తలక్రిందులుగా, ఆ పేతురునే కదా, తలక్రిందులుగా సిలువ వేసి ఆయన చంపారట. అయినా ప్రేమతో స్వీకరించాడు మరణాన్ని, ప్రేమతో స్వీకరించాడు. ఆయన పట్టుకొని వెళ్తా ఉన్నారట. పేతురుని అనుకుంటాను,
పట్టుకొని వెళ్తా ఉంటే అక్కడ ఉన్న భటులు పట్టుకున్న వారు చెప్తున్నారయ్యా, ఇక కొద్ది క్షణాల్లో నువ్వు మరణించబోతా ఉన్నా, ఇక కొద్ది క్షణాల్లో నిన్ను చంపబోతా ఉన్నారు, నువ్వు మరణించబోతా ఉన్నావు. మరి నీకు ఎలా అనిపిస్తుంది, నీ మనసుకు ఎలా అనిపిస్తుంది అని ఆ పట్టుకొని పోతున్న భటులు అడిగితే ఆయన అన్నాడట, అయ్యా, ఒక పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తెను పెళ్ళాడటానికి ఎంత సంతోషంగా పెళ్లి కుమార్తె దగ్గర పరిగెత్తుకొని వెళతాడో, క్రీస్తు కొరకు మరణించటానికి నేను అదే సంతోషంతో అక్కడికి వెళుతున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం. మరణం అంటే లెక్క చేయలే, మరణం అంటే భయపడలేదు. కారణం ఆయన శక్తిని వారు ధరించుకున్నారు, ఆయన ప్రభావమును వారు ధరించుకున్నారు. ఆయనలో ఉన్న అద్భుతాన్ని చూచిన వారి జీవితాలు సంపూర్ణంగా ప్రభు కొరకు సమర్పణ చేయబడ్డాయి. కనుక నా జీవితం ప్రభులో అద్భుతాలు చూచిన మనం, ప్రభులో గొప్పతనాన్ని చూచిన మనం, ఆయన సర్వాధికారం చూచిన మనం, మన జీవితాలు కూడా పేతురు వలె అలాగూ కడవరకు నడిపించబడితే మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తూ ఉంది. మరి మన జీవితాలు పరీక్షించుకొని ప్రభు మహిమ, ప్రభు శక్తి, ఆయన గొప్పతనం, ఆయన పరిశుద్ధతను చూచి మనం క్రీస్తును మన జీవితంలోనికి అంగీకరించాం. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కలిగి జీవిస్తా ఉన్నా అదే జీవితం కడవరకు బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. కానుకలు పడదామండి. వాక్యమును బట్టి ఆనాడు పోయినటువంటి ముత్యములను వెదికి సంతోషించింది పొందుకొని స్త్రీ, దేవుని వాక్యము ముత్యముల కంటే విలువైనదని, వెండి బంగారముల కంటే కోరదగినదని, జుంటి తేరెల కంటే మధురమైనదని, అటు వాక్యాన్ని మనము పోగొట్టుకుంటే వెదిగి పొందుకొని ఆత్మ సంతోషాన్ని అనుభవించే వారముగా ఉండాలని అటు వాక్యమును పొందుకొని సమరయ స్త్రీ అనేక మందికి సమరయలోకి వెళ్ళి ప్రకటించింది, ప్రభువును గురించి తెలియపరిచింది. అలాగనే నీవు నేను కూడా పొందుకున్న వాక్యం, మనం వింటున్న వాక్యం మన హృదయంలో నింపుకొని, అయ్యా అమ్మ, నశించిపోయే ప్రియ సహోదరి సహోదరులు ఎందరో మనకు సమీపంగా ఉంటా ఉన్నారు, వారికి చెప్పేవారముగా మనం ఉండాలి. క్రీస్తుని గురించి చెప్పబడిన మాటలు వారికి మనం బోధించే వారముగా ఉండాలి. అలాగనే రెండవ సందేశాన్ని మనం వింటా ఉన్నాం. దేవుడు మనకి ఇవ్వబడిన అవయవాల్లో కన్ను ప్రధానమైనటువంటిది. కన్ను తేటగా ఉంటే మన దేహమంతా కూడా తేటగా ఉంటుంది. కన్ను పరిశుభ్రంగా ఉంటే మన మనసు పరిశుభ్రంగా పరిశుద్ధత కలిగి ఉంటా ఉంది. మన కన్ను చెడినదైతే, మన కన్ను చెడిపోతే మన దేహమంతా కూడా నరకములో కాలవలసి ఉంటుంది, చెడిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన కన్నులు ఎలాగ ఉన్నవి అడుగు. కన్నులతో పాపము చేయకుండా, పాపం మనకు సమీపంగా ఉండకుండా, పైనున్న దేవుడు చూస్తున్నాడని పాపం మనకు దూరంగా యేషోబు పారిపోయి తన పవిత్రను పరిశుద్ధమైన జీవితమును కాపాడుకున్నాడు. ఫలించే కొమ్మగా దేవుని చేత మంచి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నాడయ్యా. అమ్మా, గమనించండి, చూస్తున్న దేవుడు, ఆయన చూచే దేవుడు, మనం చేసే ప్రతి పనిని చూస్తున్న దేవుడు. ప్రభువా, యోబులాగా నా కన్నులతో నీ నిబంధన చేసుకుంటున్నాను, ఏ కన్యకను నా కన్నులతో చూడను, ఏ చెడ్డ మనసుతో చెడ్డ ఆలోచనతో నా కన్నుతో నేను చూడను, అపవిత్రమైనది ఏది చూడను, అపవిత్రమైన ఏవి కూడా నా కన్నులతో నేను చూచి మనసుతో పాపము చేయను. ప్రభువా, నా కన్నులను పవిత్రపరచు. భక్తుడు దావీదు అంటున్నాడు, తండ్రి దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి నా కన్నులను త్రిప్పివేయమంటున్నాడు. వ్యర్థమైనవి, అవి మన జీవితానికి ఉపయోగము లేనివి, ఈ లోకంలో భూ సంబంధమైన ఎన్నో ఉన్నవి, వాటిని చూడవద్దు, వాటి మీద మనసు ఉంచవద్దు, వాటి మీద మన చూపును నిలపవద్దు. దేవునితో నిబంధన చేయబడిన మనం, దేవుని పిల్లలు మాకు అంగీకరించబడిన మనం దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకాలయ్యా. అమ్మా, బ్రతకాలి. దేవుని వాక్య వెలుగుల్లో మనమందరం మన కన్నులు, మన దేహవయవాలు ఏ అపవిత్రత పాపము లేకుండగా పవిత్రత కలిగి దేవునికి మనము సమర్పించుకొని పవిత్రులముగా కడవరకు జీవించటానికి ఇష్టపడదాం. తండ్రి, మీకే వందనాలు నాయన, స్తోత్రం. దేవా, పేతురు గొప్ప అద్భుతాలు తన కన్నులతో చూచాడు నాయన.
గొప్ప మీ అధికారంతో కూడిన కార్యములను చూచాడు తండ్రి. తన బ్రతుకును అప్పకి చెప్పుకొని నేను ఎంబడించాడు. గొప్ప అద్భుతమైన పరిచర్య చేశాడు నాయన. విద్య లేని పామరుడు, అల్పుడు, చేపలు పట్టే జాలరి, అలాంటి వ్యక్తిని ప్రభువా మిమ్ములను ఎంబడించగా గొప్ప కార్యములు ఆయన ద్వారా జరిగించారు నాయన. ఆత్మలను రక్షించే గొప్ప ఆత్మ సంబంధిగా మీరు తీర్చిదిద్దారు నాయన. అటు జీవితం మాకు కావాలి నాయన, అటు బ్రతుకులు మాకు కావాలి తండ్రి. యెషయా భక్తుడు నాయనా పరమందు మీ సింహాసనమును చూచాడు నాయన. అయ్యా పాపములేని మీ పరిశుద్ధతను ఆయన చూచాడు ప్రభువా. పాపములేని పవిత్రమైన కోట్ల కొలది దోతలను చూచాడు ప్రభువా. ఆత్మతో ఆరాధించే ఆరాధన ఆయన చూచాడు. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయనను గొప్ప ప్రవక్తగా మీరు నడిపించి వాడుకున్నారయ్యా. అలాంటి జీవితం మాకు ఇవ్వు నాయనా. పవిత్రమైన జీవితం మాకు కావాలి. పరిశుద్ధుడైన మీ ఎదుటకు వచ్చినప్పుడు మా జీవితం, మా చూపులు, మా మాటలు, మా తలంపులు, మా నడక, మా జీవిత ప్రవర్తన ఎలాగ ఉన్నదో యేషయాలాగా పరీక్షించుకునే మనసు మాకు అనుగ్రహించు నాయన. సరిచేసుకునే జీవితం మాకు దయచేయి. సరిచేసుకుని బ్రతికే మంచి మనసును మాకు అనుగ్రహించు నాయన. అయ్యా పాపములని ఉంటూ పాపములని జీవిస్తూ ఉండగా మీరు అక్కడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభువా. మీరు అక్కడ వచ్చే సమయానికి ఒకవేళ పాపములోనే ఉంటే నరకమునకు వెళతారని మీరు చెప్తున్నారు. విడవబడతారు. శ్రమలు, భయంకరమైన శ్రమలు, నరకములో వేదన, దుఃఖము అని మీరు చెబుతున్నారు తండ్రి. అటు జీవితమును నన్ను విడిపించి ప్రభువా పరిశుద్ధ జీవితము నాకు ఇచ్చి నీ బిడ్డగా నన్ను నడిపించయ్యా, నీ బిడ్డగా నన్ను కొనసాగించు ప్రభువా అని మనమందరము ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రాలు నైనా. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నైనా. అయ్యా మిమ్మలను చూచే పవిత్రమైన కన్నులు నాకు దయచేయి నైనా. మీ అద్భుతమైన కార్యములను చూచే కన్నులు నాకు దయచేయి ప్రభువా. మీ గొప్ప అధికారముతో కూడిన కార్యములను చూచే కన్నులను పేతురులాగా నాకు దయచేయి ప్రభువా. అయ్యా అట్టి మనసు నాకు అందించు. మీ గొప్ప కార్యములను చూడదగిన కన్నులు నాకు దయచేయి నైనా. మూయబడిన కన్నులను తెరవండి తండ్రి. పాపముతో కప్పబడిన కన్నులను తొలగించు ప్రభువా. చెడును చూచే కన్నులను తొలగించు నాయనా. పవిత్రమైన కన్నులుగా మార్చు నాయనా. పరిశుద్ధమైన జీవితముగా నా జీవితాన్ని మార్చు నాయనా. నీకు ఇష్టనిగా నన్ను బ్రతకనివ్వండి తండ్రి. నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన బిడ్డగా నన్ను నడిపించయ్యని మనమందరము ప్రభు ఎదుట మన బలహీనతలు ఏమై ఉన్నవో, మనం ఎలాగ బ్రతుకుతున్నామో, మన జీవిత విధి విధానం, మన జీవిత విశేషమైన లక్షణములు ఏమైతే ఉన్నవో ప్రభు ఎదుట గమనించుకుంటూ మన ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. అందరము ప్రార్థన చేద్దామండి. మనం దేవుని ఎదుట ఏం తీర్మానం చేసుకున్నామో, ఏమి దేవుని ఎదుట మనం అడిగి ఉన్నామో అవి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవము కలిగిన యేసు